అలాగ చేసుకోవచ్చు కదని పదే పదే అనుకుంటున్నారు. నేను స్వయంగా ఆంధ్ర భవన్ చూసా ఢిల్లీలో, అక్కడ ఏమీ లేదు. 2 ఫ్లోర్లు బిల్డింగ్ అది. ఒక ఫ్లోర్ తెలంగాణ తీసుకుంది, ఒక ఫ్లోర్ ఆంధ్రాకి ఇచ్చింది. దారి మాత్రం ఒకటే దారి. అది పెద్ద విభజనే కాదు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ప్రాపర్టీ కదా అది. ఆస్తుల పంపకం వేరు, బిల్డింగ్ పంపకం వేరు. చెరొక ఫ్లోర్ తీసుకున్నారు అంతే తప్ప. రైట్ అండి, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, మీ దగ్గరికి వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర, వెంకటేశ్వర రెడ్డి గారు బాలకోట గారు ఒక సజెషన్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేద్దాం తెలంగాణకి, ఇస్తే అసలు అంటే ఆస్తుల జనరల్గా అధికారం ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన ప్రజలను కానీ, వాళ్ళ ఆస్తులను కానీ ఎవరిని రాష్ట్రంలో ఉండనీయకుండా పంపించే ఉద్దేశంతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది అనేది గత ఈ నెల రోజుల్లో కేసీఆర్ గారు బాలకోట గారు జగన్మోహన్ రెడ్డి గారు దోస్తు బాలకోట గారు ప్లీజ్ మీరు ఆగండి, మీరు ఆగండి. ఆగేది 5 ఏళ్ళు ఇటువంటి సమావేశం పెట్టారండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు మాట్లాడనివ్వండి మమ్మల్ని, విపక్షాన్ని కొద్దిగా కనీసం మాట్లాడనివ్వండి. ఎట్లాగూ మీరు తరిమేస్తాం ఇప్పుడే కదండి. ఇదే డిబేట్ లో 2 నిమిషాల క్రితం 3 నిమిషాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణ తరిమేద్దాం అన్నారు కదా. ఇప్పుడే కదా అప్పు చెప్దామన్నాను సార్, పల్లెంలో పెట్టి కేసీఆర్ గారికి ఇద్దామని కాదు. అప్పచెప్పడానికి మీ ఇంటి ఆడపిల్ల లేకపోతే మీ బిడ్డ లేకపోతే ఏంటి ఆయన మీరు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పడానికి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు బాలకోట గారు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం కొద్దిగా స్పృహించి కొద్దిగా పెద్దరికంగా వయసు అంత వచ్చింది, మరి ఇన్ని ఉద్యమాల అనుభవం ఉంది. మీరు ఒక విపక్ష నాయకుడిని ఏక్యానంగా ఎటకారంగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెప్తానని చెప్పేసి ఎంత చులకనగా మాట్లాడుతున్నారండి, ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. కాదు మీరు ఓపిక పట్టండి, మీరు కొద్దిగా ఓపిక పట్టండి. కాలం అనే కత్తి ఎంతటి పొగరబట్టిన వాడి తలైనా తెగ నరుకుతుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి, సమయం కొద్దిగా బాలకోట గారు కొంచెం ఓర్పు పట్టండి. మా సమయంలో 5 ఏళ్ళు నిద్రపోయారు దుప్పటేసుకొని. ఇలాంటి సమావేశం మీరు నిర్వహించరా? ఈ సమావేశంలో ఏం జరుగుతుందో సమావేశం అయిపోయిన తర్వాత మాట్లాడుతురు కానండి. ఈ సమావేశంలో ఎంత పొడుగు లాగుతారో ఎంత పొడుగు పీగుతారో ఈ సమావేశంలో మీకు తెలుస్తుంది. కొద్దిగా ఓపిక పట్టండి, కొద్దిగా ఓపిక బాలకోట గారు ఆయన మాట్లాడండి. బాలకోట గారు మీ దగ్గరకు వస్తాను. బాలకోట గారు ఈయన మాట్లాడండి. బాలకోట గారు ఆయన మాట్లాడండి. మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం ఆగండి. ఒక్క మాట, నేనేమి అంటలేదు సార్, నేనేమి అంటల్లా. ఇలాంటి సమావేశం మీరు నిర్వహించలేదు కానీ పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారిని అంటాను అంతే. రైట్, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ముందు ముఖ్యంగా మీరు అన్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెప్తామని చెప్పేసి అన్నారు. ఆయన మీ బిడ్డ కాదు, మీ ఇంటి ఆడపిల్ల కాదు, తెలంగాణ ఇచ్చి పెళ్లి చేయడానికి మీరు ఎంత ఒకవేళ అధికారం వస్తే మాత్రం ఎంత అడ్డు అదుపు లేకపోతే మాత్రం అంత అహంకారంతో అంత తల పొగురికెక్కి అంత పదాలు వాడాల్సిన పని లేదు. రాష్ట్రానికి జరిగిన ద్రోహం అది 5 ఏళ్ళు కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే మాట్లాడే వాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మేము పంచాయతీ లేదు, వివాదం ఏమి లేదు. ఆయన మా మేనమామ కాదు, నేను మేనల్లుండి కాదు. ఈ రాష్ట్రాన్ని చేసిన ద్రోహం కాబట్టి బాధపడుతున్నాం. రైట్ ఓకే, మీరు కంప్లీట్ చేయండి. మళ్ళీ రవికిరణ్ గారి దగ్గర ఈ నెల రోజులు ఏం జరిగిందనేది చూస్తూనే ఉన్నాం, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్యక్రమం అనేది విభజన అంశాలు. నేను క్లియర్గా ఏం చెప్తానంటే 2 రాష్ట్రాలు తగువులాడుకున్నాయి. విభజన కావాలి అని ఒక రాష్ట్రం, వద్దు ఉమ్మడిగానే ఉండాలని ఒక ప్రాంత ప్రజలు అనుకున్నారు. సరే విభజించారు. విభజించిన తర్వాత ఆస్తులు పంపకానికి కేంద్ర ప్రభుత్వానికి, అంటే మనం 2 క్లయింట్లు కోర్టుకు వెళ్తే
తీర్పు ఇవ్వాల్సింది జడ్జి. అట్లానే ఇక్కడ 2 రాష్ట్రాలు తగులాడుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ తగు తీర్చాలి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 రాష్ట్రాల సమస్యల్ని, చట్టంలో పెట్టిన సమస్యల్ని తీర్చడానికి 10 సంవత్సరాలు సరిపోలేదా? ఫస్ట్ అది చెప్పాలి. 10 సంవత్సరాలు సరిపోలేదా? ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్ది? మీరు మాట్లాడుకోండి, మీరు చర్చించుకోండి అని చెప్పేసి మీరు గోడ మీద పిల్లివాటంగా కూర్చొని మాకు తగువ పెట్టి మీరు చూస్తుంటారా? మా అన్నదమ్ములకి తగువ పెట్టి మీరు చూస్తుంటారా? తీర్పునివ్వాల్సిన వాళ్ళు తీర్పుని ఎన్నాళ్ళకి ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా, ఉండదా? ఉండనప్పుడు అసలు విభజించే హక్కు ఉంటుందా కేంద్ర ప్రభుత్వానికి? పార్లమెంటు వ్యవస్థలో, పార్లమెంటు సంస్కృతిలో 2 రాష్ట్రాల మధ్య విభజన అంశాలని, చట్టంలో పెట్టిన అంశాలని తీర్చడానికి బాధ్యత లేనప్పుడు అసలు విభజించే హక్కు ఉంటుందా? ఆర్టికల్ 3 ప్రకారం మేము విభజించామన్నారు. మీరు ఏ చట్టం పెడతారో, ఏ చట్టం ముందు ఇమీడియట్లీగా ఈ సమస్యలను పరిష్కరించండి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే. 2 రాష్ట్రాల మధ్య మీరు మాట్లాడుకోండి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య.